హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేష్ హోమ్లీ కిచెన్. ఈరోజు వీడియోలో దేవి నవరాత్రుల్లో అమ్మవారికి చేసే 9 రకాల ప్రసాదాలని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ నైవేద్యాలన్నీ కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీస్ అన్నీ చూశాక రోజుకొక ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. నేను ఈ ప్రసాదాలన్నీ మొదటి రోజు నుండి 9వ రోజు వరకు చూపిస్తున్నానండి. వరుసగా వస్తాయి, చూసేయండి. ఫస్ట్ అయితే 1వ రోజు చేసుకునే కట్టె పొంగల్ ప్రసాదం కోసం ఒక కుక్కర్ గిన్నెలోకి 1 కప్పు దాకా రేషన్ బియ్యం వేస్తున్నానండి. అదే కప్పుతో 1 కప్పు దాకా పెసరపప్పును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బియ్యాన్ని పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న బియ్యంలోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలండి. అంటే 1 కప్పుకి 3 కప్పుల దాకా వాటర్ అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేస్తున్నానండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, చిటికెడంతా పసుపు వేస్తున్నానండి. పసుపు అనేది కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి వేసానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ గిన్నె మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ని పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూడండి, 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పొంగల్ అనేది చక్కగా ఉడికింది కదండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఇలా బాగా కలుపుకున్నట్లయితే ఈ పప్పు పొంగల్ అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా జారుగా ఉండాలండి. ఒకవేళ మీకు పొంగల్ అనేది గట్టిగా అనిపించినట్లయితే కొద్దిగా వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఈ పొంగల్లో వేసుకొని బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పొంగల్లోకి తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత 5-6 జీడిపప్పు పలుకులు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి తరుగును వేసుకొని వీటన్నిటిని కూడా కొద్దిగా వేపుకోండి. జీడిపప్పు అంతా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ పొడి వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని కూడా ఎర్రగా వేపుకున్న తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి పప్పు పొంగల్లో వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా డెలీషియస్గా కట్టె పొంగల్ తయారైందండి. ఈ కట్టె పొంగల్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు 2వ ప్రసాదం కింద మనం పులిహోరని తయారు చేసుకుందామండి. పులిహోర చేసుకోవడానికి 1/2 కిలో బియ్యం తీసుకున్నానండి. 1/2 కిలో బియ్యానికి 70 గ్రాముల దాకా చింతపండు వేసుకున్నానండి. అదే మీరు కిలో బియ్యాన్ని తీసుకున్నట్లయితే చింతపండు క్వాంటిటీని డబల్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కేజీ బియ్యాన్ని కూడా ఇలా పొడి పొడిగా ఉడికించుకున్న తర్వాత ఒక బేషన్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ని కూడా వేసుకున్న తర్వాత ఈ రైస్ని మొత్తాన్ని కూడా నిదానంగా ఉండలేమి లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఈ రైస్ మొత్తం కూడా పూర్తిగా చల్లారుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు కూడా చూడండి ఈ విధంగా బాగా నానిందండి. ఈ నానిన చింతపండుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం వరకు బాగా మిక్స్ చేసుకున్నట్లయితే చూడండి చింతపండు మొత్తం కూడా ఇలా గుజ్జులాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ చింతగుజ్జు మొత్తాన్ని కూడా ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకొని స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే చింతగుజ్జు మొత్తం కూడా గిన్నెలోకి పడుతుందండి. ఇలా మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మరొకసారి చేతితో బాగా కలుపుకుంటూ ఉన్నట్లయితే మిగతా గుజ్జు కూడా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ గుజ్జు మొత్తాన్ని కూడా సపరేట్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో పిప్పు ఉంటుంది కదండి, ఈ పిప్పుని కూడా పిండుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి ఇలా చేసినట్లయితే మనకి చింతపండు గుజ్జు అనేది నీట్గా వచ్చింది కదండి. ఈ గుజ్జులోకి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా రాళ్ళ ఉప్పుని వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 6-7 వరకు మిరియాలు వేస్తున్నానండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మరొక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఆయిల్ వేయడం వల్ల మనం చింతపండు ఉడికేటప్పుడు అడుగు అనేది మాడకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 4-5 నిమిషాలు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చింతపండు గుజ్జు అంతా కూడా బాగా ఉడుకుతుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుమును వేసుకోండి. పులుపు కారాన్ని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట బెల్లం. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం తురుమును కూడా వేసుకుందామండి. ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీల్చి వేసుకోండి. ఇలా చీల్చడం వల్ల మనకి చింతపండు గుజ్జు అంతా కూడా పచ్చిమిర్చి లోపలికి వెళ్ళి పచ్చిమిర్చి తింటున్నప్పుడు మనకి కారం అనేది అస్సలు ఉండదన్నమాట. ఇప్పుడు మరొకసారి అంతా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద ఒక 4-5 నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే చూడండి, గుజ్జు అంతా కూడా ఇలా చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడ్డ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ చింతపండు గుజ్జుకి తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి. ఈ పులిహారకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత 1/2 కప్పు దాకా వేరుశనగ గుళ్ళని వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ దినుసులన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద కొద్దిగా వేపుకోవాలండి. దినుసులన్నీ కూడా ఇలా కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2-3 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి జీలకర్ర అనేది ముందే వేసేస్తే త్వరగా మాడిపోతాయి అన్నమాట. చూడండి, దినుసులన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఫైనల్గా 2 రెమ్మల దాకా కరివేపాకును వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఇంగు పొడిని వేస్తున్నానండి. ఇంగు పొడిని స్కిప్ చేయకుండా వేయండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు పసుపు వేసామండి. ఇప్పుడు తాలింపులో కూడా 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని అంతా కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును వేసుకొని లో ఫ్లేమ్ మీద మరొక నిమిషం వరకు ఉడికించుకోండి. ఇలా తాలింపులో చింతపండు గుజ్జు ఉడికించినట్లయితే ఫ్లేవర్స్ అన్నీ కూడా చింతపండు గుజ్జుకు పట్టి పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ తాలింపుని మనం చల్లార్చి పక్కన పెట్టుకున్నటువంటి రైస్లోకి వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకుంటే మనకి పులిహోర అనేది ఇలా మంచి కలర్ఫుల్గా వస్తుందండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకున్నట్లయితే ప్రసాదం పులిహోర తయారైందండి. ఈ పులిహోరని పక్కన పెట్టేసుకొని మనం 3వ ప్రసాదం కింద కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 లేక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పు పలుకులు వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి వీటన్నిటిని కూడా దోరగా వేపుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఈ దినుసులన్నీ కొద్దిగా వేగాక నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి వేపుకోండి. ఈ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు రోస్ట్గా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం తరుగు, ఆ తర్వాత 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుముని వేస్తున్నానండి. సుమారుగా ఒక సగం కొబ్బరి చిప్ప వేసానన్నమాట. కొబ్బరి తురుము వేశాక అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం వరకు బాగా ఫ్రై చేశాక నెక్స్ట్ ఇందులోకి ఉడికించి చల్లార్చుకున్నటువంటి 1 కప్పు దాకా రైస్ వేస్తున్నానండి. నేను ఇక్కడ నార్మల్ రైస్ని యూజ్ చేశానండి. మీకు ఇష్టం ఉంటే బాస్మతి రైస్నైనా ఉడికించి యాడ్ చేసుకోవచ్చు. రైస్ వేశాక అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేశాక నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు,
అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర తరుగు వేసుకోండి. కొత్తిమీర తరుగు వేశాక మంటని హై ఫ్లేమ్లోకి ఆన్ చేసుకొని మరొక నిమిషం వరకు వేపుకోండి. ఇలా వేపాక నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అద్భుతమైన ప్రసాదం కొబ్బరి అన్నం తయారైందండి. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి అన్నాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు 4వ రోజు ప్రసాదం కింద అల్లం గారెల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ అల్లం గారె తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల దాకా మినపప్పు వేస్తున్నానండి. ఈ మినపప్పు సుమారుగా ఒక 1/2 కేజీ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ మినపప్పు నిండేదాకా వాటర్ వేసుకొని ఒక 2 గంటల వరకు నాననివ్వాలి. ఇక్కడ నేను నానిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, ఇలా బాగా నానిన తర్వాత 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మినపప్పు అనేది 2 గంటల కంటే ఎక్కువసేపు నానితే గారె అనేది ఆయిల్ పీల్చేస్తుందన్నమాట. సో ఇలా పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోండి. ఇప్పుడు వాటర్ ఏమి వేయకుండా పల్స్ ఇస్తూ మెత్తని పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, పిండి మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇక్కడ నేను వాటర్ ఏమి వేయకుండా ఇలా గ్రైండ్ చేశాను కాబట్టి వడలు వేసుకునే దానికి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట పిండి. సో ఇలా తయారు చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మొత్తం పిండిని కూడా రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఆ తర్వాత మనం అల్లం గారెలు చేస్తున్నాం కాబట్టి అల్లం తురుముని ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నేను 5-6 మిరియాలు వేస్తున్నానండి. ఇవి ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు కానీ కరివేపాకు తరుగు కానీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్కి నేను ఇక్కడ వంట సోడా ఏమీ వేయలేదండి. వంట సోడా వేయకపోయినా మనకి వడలు అనేది ఫ్లఫీగా రావాలంటే ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని 2-3 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకున్నట్లయితే పిండిలోకి ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయిపోయి వడలు అనేది ఫ్లఫీగా పొంగుతూ మెత్తగా వస్తాయన్నమాట. సో చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. సో ఇలా రావాలన్నమాట. నేను ఇక్కడ 2-3 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకున్నానండి. ఇలా బీట్ చేసుకున్న పిండిని ఇప్పుడు వాటర్లో చేతిని తడుపుకొని మీకు వడ ఏ సైజులో కావాలనుకుంటారో అంత పిండిని తీసుకొని రౌండ్గా బాల్ లాగా చుట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంకో టిప్ చెప్తానండి. పిండిని మనం వడలు వేసుకునేటప్పుడు గట్టిగా ఒత్తుతూ గారెలు వేస్తే గారెలు అనేది పొంగకుండా గట్టిగా వస్తాయన్నమాట. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని తీసుకొని ఊరికే మధ్యలో ఇలా కన్నం పెడితే మనకి సరిపోతుందన్నమాట. సో ఇలా చేసుకున్న వడని ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. ఇలా ఆయిల్లో పట్టినన్ని వడల్ని చేసి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఒక 2-3 నిమిషాల తర్వాత వడలు అనేది ఒక 50% కాలుతాయండి. ఇప్పుడు ఈ వడల్ని వేరొక వైపుకి తిప్పుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ వడల్ని కాల్చుకోవాలి. చూడండి, ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఈ వడలు మొత్తాన్ని తీసుకొని ఆయిల్ లేకుండా డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకున్న అల్లం గారెల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 5వ రోజు ప్రసాదం కింద దధ్యోజనాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసంగా ఒక కుక్కర్ గిన్నెలోకి 1 కప్పు దాకా రేషన్ బియ్యం వేస్తున్నానండి. మీకు రేషన్ బియ్యం ఇష్టం లేకపోతే మామూలు బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ గిన్నె మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఈ అన్నం ఉడికేలోపు మనం దద్దోజనంలోకి తాలింపు కోసం ఒక కడాయిలోకి 5-6 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేడి చేసుకొని
ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పును వేసుకోండి. ఆ తర్వాత 5-6 జీడిపప్పు పలుకులు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా కొద్దిగా వేగనివ్వండి. చూడండి, జీడిపప్పు అనేది ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపటమన్న తర్వాత ఒక ఎండుమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగు పొడి వేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని కూడా ఇలా ఎర్రగా వేపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి రైస్ అనేది 2 విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయి ఉంటుందండి. ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే మనకి రైస్ అనేది చూడండి చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు గరిటె తీసుకొని ఒకసారి రైస్ మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్నట్లయితే మనకి రైస్ అనేది కొద్దిగా మెత్తగా అవుతుందండి. రైస్ని ఇలా సాఫ్ట్గా మెదుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా పెరుగు, 1 కప్పు దాకా కాచి చల్లార్చుకున్నటువంటి చికెన్ పాలు వేసుకోండి. ఆ తర్వాత మనం తాలింపు వేసుకున్నాం కదండి, ఆ తాలింపును కూడా వేసుకొని ఈ తాలింపు మొత్తం కూడా రైస్లో కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇలా 2-3 నిమిషాలు కలుపుకున్నట్లయితే మనకి ప్రసాదం దద్దోజనం తయారైందండి. ఈ దద్దోజనాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం 6వ రోజు ప్రసాదం కింద రవ్వ కేసరిని చూద్దామండి. ఈ కేసరి తయారు చేసుకోవడానికి ముందుగా మనం వాటర్ని బాయిల్ చేసుకుందామండి. దానికోసంగా ఒక గిన్నెలోకి 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల దాకా వాటర్ వేసుకోండి. ఇలా 4 కప్పుల దాకా వాటర్ వేసాక నెక్స్ట్ ఇందులోకి చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేశాక ఈ వాటర్ మొత్తం బాయిల్ చేసుకుందామండి. ఈ వాటర్ మసిలేలోపు మనం రవ్వని వేపుకుందాం. దానికోసంగా స్టవ్ ఆన్ చేసి వేరొక బర్నర్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు అలాగే కిస్మిస్ వేసుకొని ఒకసారి బాగా వేపుకోండి. ఇవి ఇలా కొద్దిగా వేగాక నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. ఇలా రవ్వ వేశాక మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేపినట్లయితే రవ్వ అనేది త్వరగా మాడిపోతుందన్నమాట. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు బాగా వేపుకున్నాక ఇప్పుడు మనం వాటర్ని బాయిల్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ని రవ్వలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రవ్వ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి. చూడండి, మనం వేసిన 4 కప్పుల వాటర్ మొత్తాన్ని కూడా రవ్వ అనేది పీల్చుకుందనమాట. ఇలా పీల్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా షుగర్ వేస్తున్నానండి. మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే 1.5 కప్పు దాకా షుగర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యి రవ్వ కేసరి అనేది జారుగా వచ్చిందనమాట. ఇలా వచ్చాక అంతా కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని 1 నిమిషం వరకు బాగా ఉడికించుకోండి. చూడండి, ఇలా 1 నిమిషం వరకు ఉడికించాక ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రవ్వ కేసరి అనేది చల్లారిన కూడా చిక్కపడదనమాట. 7వ రోజు ప్రసాదం కింద అయితే కతంబం చేస్తారండి. అది మన ఛానల్లో లేదు, 2 డేస్ తర్వాత పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ ఇప్పుడు 8వ రోజు ప్రసాదం కింద బెల్ల పొంగల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసంగా ఒక గిన్నెలోకి 1 కప్పు దాకా బియ్యం వేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు దాకా పెసరపప్పు వేసుకొని 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ఈ బియ్యంలోకి నీళ్ళు పోసుకొని ఒక అరగంట వరకు నాననివ్వండి. ఇప్పుడు పొంగల్ గిన్నెలోకి మనం 2 కప్పులకి 6 కప్పుల దాకా వాటర్ కానీ పాలు కానీ తీసుకోవాలండి. నేను ఇక్కడ 5 కప్పుల పాలు 2 కప్పుల నీళ్ళు వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే మొత్తం పాలనైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ పాలు మొత్తం పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు పొంగొస్తున్నప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని, పెసరపప్పుని వేసుకోండి.
ఇలా మొత్తాన్ని వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించడం వల్ల మనకి రైస్ పెసరపప్పు కూడా చక్కగా ఉడుకుతుందన్నమాట. ఒకసారి రైస్ని పెసరపప్పుని చెక్ చేసినట్లయితే ఇలా సాఫ్ట్గా ఉడకాలండి. అప్పుడే మనం బెల్లం వేసుకోవాలి. ఈ రైస్ ఉడకకుండా మనం బెల్లం వేసేస్తే పొంగల్ అనేది గింజలు గింజలుగా ఉండిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 2 కప్పుల దాకా బెల్లాన్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 దాకా యాలకులని కచ్చపచ్చగా దంచి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ పొంగలంతా చక్కగా ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి. దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 6-7 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి, ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడుకుతున్న పొంగల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి బెల్ల పొంగలి తయారైందండి. ఇప్పుడు చూడడానికి జారుగా ఉన్న చల్లారిన తర్వాత ఈ బెల్ల పొంగల్ అనేది చిక్కబడుతుందండి. ఇలా చేసుకున్న బెల్ల పొంగల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 9వ రోజు ప్రసాదం కింద పాయసాన్ని చేద్దామండి. సేమియా పాయసం తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత జీడిపప్పు పలుకులు అలాగే బాదం పప్పు పలుకులు ఒక 5-6 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా నల్ల ద్రాక్షని అలాగే కొద్దిగా కిస్మిస్లను కూడా వేసుకొని బాగా వేపుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తిరిగి అదే నేతిలోకి 1 కప్పు దాకా సేమియాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ సన్న సేమియాలని యూజ్ చేస్తున్నాను. ఈ సేమియాలని సన్నని సెగ మీద ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి, ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం 1 కప్పు సేమియాలు వేసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 3 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ సేమియాలని బాగా ఉడికించుకోవాలి. ఈ సేమియాలు ఉడికేలోపు మనం వేరొక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలండి. ఈ పాల గిన్నెని వేరొక బర్నర్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద పొంగొచ్చే వరకు మరిగించుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 2-3 నిమిషాల వరకు మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉడుకుతున్న సేమియాని చెక్ చేసుకున్నట్లయితే మనకి సేమియా అనేది ఎక్కువ ఉడకకుండా ఒక 80% ఉడకాలండి. ఇలా 80% ఉడికిన తర్వాత మనం కాగబెట్టుకుంటున్న వేడివేడి పాలు ఉంటాయి కదండి, ఆ పాలని ఈ సేమియాల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పాలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, మనకి 1/2 లీటర్ పాలు వేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 కప్పు వరకు పంచదార వేస్తున్నానండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 3/4 కప్పు వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నానండి. ఇలా లాస్ట్లో నెయ్యి వేయడం వల్ల మనకి సేమియా పాయసం అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం వరకు ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత మరొకసారి సేమియాలని చెక్ చేసినట్లయితే ఇలా పూర్తిగా ఉడుకుతాయండి. ఇలా ఉడికిన తర్వాత మనం సేమియా పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయసం పైన మూత పెట్టి పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పాయసం మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, మనకి పాయసం అనేది చల్లారిన కూడా అస్సలు చిక్కపడలేదు కదా. సో ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో ఒకసారి మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ఇలా పాయసం ట్రై చేయండి.